Hi guys, welcome to my channel Shivani Stories. సో ఈరోజు మాకు వరలక్ష్మి వ్రతం. సో మార్నింగ్ 3:45కి లేసాను, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి. అండ్ నేను పూజ అవన్నీ కూడా 9:30లో కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఇద్దరికి కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. సో ఈరోజు డే ఎలా గడవబోతుందో ఈ బ్లాగ్లో చూడండి. సో మార్నింగ్ 3:45 అవుతుంది, బ్రష్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఇల్లు ఊడ్చి తూడ్చి స్నానం చేయాలి ఫస్ట్. అండ్ ఈవినింగ్ కూడా కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో పూజ పెట్టుకున్నాము. మా హస్బెండ్ పడుకునే ఉన్నారు, సో ఆయనకు డిస్టర్బ్ కాకుండా మెల్లిగా అన్ని పనులు చేసుకోవాలి. స్నానం చేసి వచ్చిన తర్వాత ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా నేను ఒకరోజు ముందు నైటే అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను. ఈరోజు నేను చేయబోయే ప్రసాదాలు వచ్చేసి చింతపండు పులిహోర, దద్దోజనం, శనగలు అండ్ పూర్ణాలు. సో నిన్న నైట్ నేను శనగలు నానబెట్టుకున్నాను. దాంతోపాటు పూర్ణాలు చేయడానికి కావాల్సిన బియ్యం అండ్ మినప్పప్పు, అంటే 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినప్పప్పు నానబెట్టి పెట్టాను నైట్. అండ్ పూర్ణం చేయడానికి కావాల్సిన శనగపప్పు పొద్దున్న లేవగానే 1 గంట నానబెట్టేసాను దాన్ని. అండ్ శనగపప్పుని అండ్ శనగల్ని ఫస్ట్ ప్రెషర్ కుక్ చేసేస్తాను, ఎందుకంటే అది టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఫస్ట్ అయిపోతే దాని తర్వాత వాటికి పోపు పెట్టేసుకొని మిగతా ప్రొసీజర్ చేసుకుంటే అయిపోతుందని. సో అవి ప్రెషర్ కుక్ అవుతున్న టైంలో ఇంకొక పొయ్యి మీద అన్నం కూడా పెట్టాను పులిహోరకి. అండ్ దద్దోజనానికి అన్నం మెత్తగా ఉండాలని చెప్పి అది సపరేట్గా మళ్ళీ వండాను. ఫస్ట్ పులిహోర కోసం అని చెప్పి తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను. ఆవాలు అండ్ శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత దీంట్లోనే పల్లీలు యాడ్ చేశాను. ఇవి కూడా బ్రౌన్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేశాను, టేస్ట్ కోసం. మంచి టేస్ట్ ఇస్తుంది పులిహోరలోకి ఇంగువ. నేనైతే ఇది 3 మెంబర్స్కి క్వాంటిటీ లాగా తీసుకున్నాను. సో దాని తగ్గట్టే పచ్చిమిరపకాయలు కోసుకొని పెట్టుకున్నాను. సో ఎందుకంటే నేను కొంచెం పంచుతున్నాను కూడా, సో అందుకే కొంచెం ఎక్కువనే చేస్తున్నాను పులిహోర. ఇవి అన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం క్వాంటిటీ. అండ్ పసుపు ఫైనల్గా వేసి మంచిగా కలుపుకొని కొంచెం పసుపు పచ్చివాసన పోయిన తర్వాత చింతపండుని నేను ముందు నానబెట్టుకున్నాను కదా, దాంట్లో నుంచి తిక్కగా గుజ్జును తీసుకొని దీంట్లో ఈ తాలింపులో వేసేసుకొని మంచిగా మరగబెట్టాను మొత్తం దగ్గర పడేంత వరకు. దీంట్లో కూడా కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ అన్నం అయిన తర్వాత అది కొంచెం చల్లార్చిన తర్వాత దాంట్లో కూడా కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం, అంటే 1 స్పూన్ అంత, చిన్న స్పూన్ అంత బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారాక మాత్రమే పులుసుని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఎంత పడుతుందో పులుపు చూసుకుంటూ పులుసు కలుపుకోవాలి. నేనైతే ఫస్ట్ కొంచెం తీసి పెట్టాను, దాని తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము తినేటప్పుడు చూసి వేసుకుందామని చెప్పి. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం. నాకైతే దద్దోజనం చాలా ఇష్టం, మా వారికి కూడా. మేము ఇది పండగలప్పుడే కాదు, ఎప్పుడంటే అప్పుడు తినాలనిపించినప్పుడు చేసుకుంటూనే ఉంటాము. సో దీనికి 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకొని చేసుకున్నాను. సో మెత్తగా ఉంటేనే బాగుంటుంది. సో ఆ రైస్ చల్లారిన తర్వాత కొంచెం దాంట్లో పాలు, పచ్చిపాలు అండ్ కావాల్సినంత పెరుగు వేసుకొని కొంచెం ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత నార్మల్ పోపు పెట్టుకోవడమే, అంతే. సో నేనైతే సింపుల్గా రెసిపీ చేస్తాను. మిరియాలు కూడా వేసుకోవచ్చు కావాలంటే, కానీ నేను స్కిప్ చేశాను కావాలనే. నాకు పెద్దగా నచ్చదు మిరియాలు వేస్తే. ఈ పెరగన్నం ఇంట్లో తోడేసిన పెరుగుతోనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో నేనైతే ఎవ్రీ వీక్ తోడేస్తూనే ఉంటాను పెద్ద గిన్నెలో. సో దేశీ కర్డ్ తీసుకొచ్చి ఆ తోడుని దాచిపెట్టి గత 2 నెలలు 3 నెలలుగా అదే తోడుతోనే వేస్తున్నాను పెరుగు.
ఎప్పటికప్పుడు కావాల్సినంత పెరుగు తీసుకొని ఫ్రిడ్జ్లోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం, అందుకే అస్సలు పాడవదు అది. అండ్ తోడు వేసినప్పుడు కూడా 7 hours కన్నా ఎక్కువ పెట్టను. ఓవెన్లో లైట్ వేసి పెడితే పెరుగు చాలా మంచి గట్టి పెరుగు అవుతుందన్నమాట ఇక్కడ. సో అదే ప్రాసెస్ ఎవ్రీ టైం ఫాలో అవుతాను. వీలైతే నెక్స్ట్ ఏదైనా కమింగ్ అప్ వీడియోస్లో కూడా చూపిస్తాను అది. నెక్స్ట్ శనగలు ఉడికిపోయాయి. సో 3 విజిల్స్ పెట్టుకున్నాను. శనగపప్పు అండ్ శనగలు 3 విజిల్స్ పెట్టాను. సో ప్రెషర్ పోయిన తర్వాత వాటర్ మొత్తం ఫిల్టర్ చేసి సో దానికి ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. ఆవాలు అండ్ జీలకర్ర, మినపప్పు గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత కావాల్సినన్ని శనగల్ని బట్టి చూసుకొని మన టేస్ట్ తగ్గట్టు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. సో పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు అండ్ ఎండుమిర్చి అండ్ నేను టేస్ట్ కోసం ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇంగువ కొన్ని ప్రసాదాల్లో చాలా బాగుంటుంది. సో వేయాల్సిన వాటిలో నేను తప్పకుండా వేసాను, అస్సలు స్కిప్ చెయ్యను. అండ్ లాస్ట్లో గుప్పెడు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకొని వేసుకున్నాను. సో అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, శనగలకి టేస్ట్ బాగుంటుంది. నేను ఎవ్రీ టైం శనగలు ప్రసాదం చేసినప్పుడు తప్పకుండా కొబ్బరి వేస్తాను తురుము. కాకపోతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ హీట్ మీదే ఒక 2 minutes ఉంచితే సరిపోతుంది. సపరేట్గా హీట్ చేయొద్దు దీన్ని, లేకపోతే మాడిపోతుంది ఉట్టిగానే. సో ఈ పోపుని మొత్తం తీసుకెళ్ళి ఇంకా వాటర్ ఫిల్టర్ చేసి పెట్టిన శనగల్లో కొంచెం ఉప్పు వేసుకొని దాంట్లో కలిపేసుకోవాలి మంచిగా. నా జీవితంలో ఫస్ట్ టైం నేను పూర్ణం బూరెలు చేశాను. సో రెసిపీ యాజ్ యూజువల్ ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ చూశాను అండ్ ఇంట్లో కూడా అడిగాను ఎలా చేయాలి అని. సో ఇది 1 cup శనగపప్పు అనమాట. గంట సేపు నానబెట్టి 3 విజిల్స్ పెట్టింది. సో దాన్ని మెత్తగా వాటర్ లేకుండా చూసుకొని సో మెత్తగా దాన్ని స్మాష్ చేసిన తర్వాత దానికి ఒక 2 వంతులు ఎక్కువ బెల్లం వేసుకున్నాను. అంటే 1 cup శనగపప్పుకి 2 cups ఆఫ్ బెల్లం యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లోనే కొంచెం లైట్గా సోంపు అండ్ ఇలాచీ పౌడర్ని దంచి పెట్టుకున్నాను, అది కూడా మిక్స్ చేశాను దీంట్లో. అండ్ ఈ పూర్ణాన్ని డిప్ చేయాల్సిన బ్యాటర్ వచ్చేసి నేను నైట్ నానబెట్టుకున్నాను కదా, 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు, వీటిని మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి అండ్ కొంచెం బెల్లం పౌడర్ వేసాను స్వీట్నెస్ కోసం, వైట్ లేయర్ కూడా స్వీట్గా ఉండడానికి. సో అది మార్నింగే పట్టేశాను ఇమీడియట్గా చేసుకునేటప్పుడే. అండ్ బూరెలు మంచిగా ఉప్పడానికి చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేశాను అండ్ టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్. సో ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకున్నాను. సో దానిది హీట్ అవ్వగానే ఇంకా ఒక్కొక్క పూర్ణం డిప్ చేస్తూ బ్యాటర్లో దీంట్లో వేసుకున్నాను. సో ఫస్ట్ టైం వేసాను కదా, కొంచెం షేప్ అవుట్ అయినట్టు అనిపించింది. బట్ తర్వాత ఒక 2-3 వేసిన తర్వాత మళ్ళీ మంచిగా వచ్చాయి. టేస్ట్ కూడా సూపర్ కుదిరింది. మా వారి సర్టిఫికేట్ ఇచ్చారు చాలా బాగున్నాయి అని చెప్పి. నేను దేవుని దగ్గర 4 పెడితే ఆ 4 ఆయన్నే తిన్నారు. అండ్ కొంచెం బ్యాటర్ కూడా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. నెక్స్ట్ డే కూడా వేసాను మళ్ళీ. సో అలా ఈ పూర్ణాన్ని కంప్లీట్ చేసుకున్నంత వరకు. సో అన్ని ప్రసాదాలు అయ్యేసరికి 2 hours పట్టింది. దాని తర్వాత నేను రోజు పూజ చేసుకునే ప్లేస్ పక్కనే టేబుల్ వేసి అక్కడ అమ్మవారిని పెడదాము పూజకి అనేసి అనుకున్నాను. ఎందుకంటే నాకు తాంబూలం అండ్ ప్రసాదాలు అన్నీ పట్టాలి కదా. సో చిన్న సెటప్ లాగా చేశాను. మంచిగా టేబుల్స్ని క్లీన్ చేసి అమ్మవారి ఫోటో పెట్టుకొని అండ్ ఒక వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఒక చిన్నది సిల్వర్ది కాయిన్ తీసుకున్నాను అమ్మవారిది. సో దాన్ని పెట్టడానికి పీట ఏర్పాటు చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ పూజ కావాల్సినవి అన్నీ కూడా పువ్వులు కానీ పండ్లు ఎవ్రీథింగ్ నేను ఇండియా బజార్లోనే తీసుకున్నాను. అమ్మవారికి ఇవ్వాల్సిన తాంబూలం కూడా అండ్ ఇంట్లో దేవునికి కూడా మొత్తం పొదించుకొని మా హస్బెండ్ని పిలిచాను ఆయనని దీపం ముట్టించడానికి. యూజువల్గా అయితే నేనే రోజు ముట్టిస్తాను ఇంట్లో దీపం, కానీ ఇంకా పండగల రోజు అయినా ఆయనతో ముట్టిస్తామని చెప్పి మొత్తం రెడీ చేసి పెట్టి ఆయనని దీపం వెలిగించామని చెప్పాను నేను. లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగ నేలకున్న లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగ సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనదారి
కోరోజనము కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను కోరోజనము కోరు జవ్వజూరు అంకితముగలే అలరు గంధము కోరు జవ్వజూరు అంకితముగలే అలరు గంధము చోల గంధం చందముగ సాంబ్రాణి ధూపము చూల గంధం చందముగ సాంబ్రాణి ధూపము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతురమ్మ మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతురమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్దిపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి పసుపు గక్షతలు పరిమళ గంధము పంచబిల్వములు పూర్ణ కలశం పసుపు గక్షతలు పరిమళ గంధము పంచబిల్వములు పూర్ణ కలశము మాట నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ మాట నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్దిపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి గుండు మల్లెల మరగాను దండిగా చామంతి పూలు మేలైన పారిజాతము గుండు మల్లెల మరగాను దండిగా చామంతి పూలు మేలైన పారిజాతము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్దిపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి అందముగ జరిగంజు పచ కుంతనంబు పచ్చని రవిక సంతటిక సాంబ్రాణి ధూపము ఈవినింగ్ కార్యసిద్ధి టెంపుల్లో మాకు పూజ ఉంది. సో అక్కడ చాలా మంది వస్తారు కాబట్టి నేను తాంబూలం ఇస్తాను అనుకున్నాను 5 మెంబర్స్కి. సో ఇది తాంబూలం సెట్ ఇండియా బజార్లో తీసుకున్నాను. ఒక్కో సెట్ $7 అట్లా పడింది. సో దీంట్లో ఒక జాకెట్ ముక్క అండ్ గాజులు వక్కలు అండ్ పసుపు ప్యాకెట్స్ ఉన్నాయి. దీంట్లో లేనివి నేను తీసుకొచ్చాను. అన్నీ ఒక 5 సెట్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. శనగలు అండ్ ఒకటి ఖర్జూర పండు అండ్ తమలపాకులు పూలు అండ్ ఒకటి $25 కాయిన్ ఇవన్నీ వేసి ప్యాక్ చేస్తున్నాను. అండ్ బనానాస్ కూడా ఇస్తున్నాను, కాకపోతే కవర్లో పట్టట్లేదు. సో ఇంకా సపరేట్గా అవి చేతికి ఇచ్చేస్తాను డైరెక్ట్గా. సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని ఇంకా ఇంత పూజ చేసుకున్న తర్వాత కోర్స్ మా వారి బ్లెస్సింగ్స్ తీసుకుంటాను కదా. సో అది కూడా అయ్యింది. అండ్ గుడికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరినీ పూజ మీద కూర్చోబెట్టారు. చాలామంది చేశారు. హాల్ మొత్తం నిండిపోయింది అక్కడ. సో ఇది $31 పూజ అనమాట. సో వెబ్సైట్లో కనిపిస్తుంటాయి ఈవెంట్స్ ఏమైనా కూడా. సో ఒక కాయిన్ ఈ సెటప్ మొత్తం వాళ్ళే ఇచ్చారు. అండ్ పూలు పండ్లు ఆ తమలపాకు మేము తీసుకొచ్చుకున్నాము. సో అవన్నిటిని కూడా నీట్గా ఫస్ట్ సెట్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు గణపతి పూజ, నవగ్రహాల పూజ, ఆవాహన పూజ అన్ని పూజలు చేయించారు. 1.5 hours జరిగింది పూజ. చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం ఇలా పూజ చేసుకోవడం. ఆయాంతుదేవ పూజార్థంతుగోదావరి సర్వదేశంతు కావేరీ తలే సన్నిధిం కురు ఆభూవా భూతాన్యా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 భൂతాన్యాభൂతాన్యాభൂతాన్యాభൂతాన్యాభൂతాన్యాభൂతాన్యాభൂతాన్యాభൂతాన్యాभूतान्या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 भूतान्
పూజా ద్రవ్యార్థం ప్రోక్షమను రజోదకియా పూజా ద్రవ్యార్థం ప్రోక్ష పూర్వపకరణార్థం ప్రోక్ష ఏవం ప్రోక్ష ఆత్మానందం ప్రోక్ష and yourself also please ప్రోక్షణ ఆత్మానందం ప్రోక్ష అండ్ గుళ్ళో వాళ్ళే మాకు ఈ సెట్తో పాటు ఒక బాక్స్లో పరమాన్నాన్ని ఇచ్చారు. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి సమర్పించి ఆ ప్రసాదాన్ని మేము ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని అన్నారు. సో అమ్మవారి కాయిన్తో పాటు అమ్మవారి తోరణం కూడా చేసి ఇచ్చారు. 9 ముళ్ళు ఉన్న తోరణం. ऐं हृदयाय नमः ऐं सर्वे स्वाहा ॐ शिवाय वजते ॐ कवचाय ऐं नेत्रयाय भूजते ऐं हस्ताय वजते भूर्भुवस्सरोमजिक्वन्तः ध्यानम् अरुणाङ्गरुणाङ्गरुणाङ्गरुणाङ्गरुणाङ्गरुणाक्षी जलवायाङ्कुशपुष्पवानजाभाम् अनिवादिभिरावृणाम् अयूकैः आवित्रभावैः भवानी ध्याये त्वकामरसाम् निर्नाजा मृत्युवदनी निष्क्रिया निष्परिग्रह निष्क्रियाय जगणाय निरंजया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्टदूरा दुराचार समनी दोषवर्जिता सर्वज्ञातान्द्रगणातमानाधिपत्तिदा పెళ్ళి తర్వాత నేను చేసుకున్న వరలక్ష్మి పూజ అయితే చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా జరిగింది. చాలా బాగా చేసుకున్నాను. సో మీరు మీ వరలక్ష్మి పూజని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. పూజ తర్వాత 5గురికి తాంబూలం ఇచ్చేసాను ఇక్కడే గుళ్ళోనే. ఫైనల్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని ప్రసాదాన్ని కొంచెం కొంచెం పెట్టుకొని తినేసాము. సో ఇది మా వరలక్ష్మి రథం రోజు జరిగిన పూజ. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివాని స్టోరీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ and to follow me on Instagram page Shivani Stories. Thank you for watching. Bye bye.